అసలు మీ వివాహమే అందరినీ ఆ రోజుల్లో ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు దాదాపు ₹1,00,000 ట్యాక్స్ కట్టేవారని కూడా అంత సంపాదన ఉండేది, అంత సక్సెస్ఫుల్ కెరియర్, మీకు మీరే బాస్, మీకు నచ్చకపోతే పాడరు, నచ్చితే పాడతారు, అంతే. ఎంత స్వేచ్ఛాయుత చక్కటి జీవితం. అదంతా కాదని అసలు అసలు మీ వివాహం జరగడానికి దారి తీసిన పరిణామాలు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకుంటారు? ఏం లేదండి, నన్ను ఆయన చూశారు రేస్లో, సరదాగా చూడాలని అందరూ వెళ్తుంటే నేను వస్తాను నన్ను తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళాను. అది నన్ను ఆయన అక్కడ చూశారు, చూసి అవి ఎవరు ఏంటని నా గురించి అంత ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే వాళ్ళు మా ఇంటికే వచ్చేసారు. వచ్చి ఇలా పాట వినడానికి వచ్చారని అనుకున్నాము, కానీ ఇంకా వేరే విధంగా అనుకోలేదు. సరే పాడమనేటట్టుకి పాడాను. అప్పుడే ఏంటంటే రేడియోలో ఈ కలగంటి పాట పాడి వచ్చాను. అది కమల రేకుల వంటి కన్నుల గల స్వామిని కనిపించనేనని పాడాను కదా. ఈయనట్టు చూస్తే కళ్ళు ఇంత పెద్ద కళ్ళు ఆయనకు. ఈయనేమనుకున్నారంటే ఆయన నుంచి పాడుతున్నానని అనుకున్నారు. అంటే నాకు అంత జ్ఞానం కూడా నాకు చాలా చిన్నదాన్ని, 15th ఇయర్ నాకు. అది అంత తెలుసుకొని పాడలేదు నేను, ఊరికే మామూలు పాట మీద ప్రేమతో పాడేశారు. నాకు ఆ పాట ఇష్టం కాబట్టి ఆ పాట పాడింది, నన్ను నుంచే పాడింది అనుకొని ఇట్లా చూసుకొని వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. సరే నెక్స్ట్ డే ఉండి వెంటనే కబురు పెట్టారు, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. వీళ్ళు స్టన్ అయిపోయారు మా వాళ్ళు, ఇదేంటి ఇంత చిన్నపిల్ల పాడుకుంటా ఉంది, తన్ను పోయి పెళ్ళి ఏంటి ఇప్పుడు, అయ్యో ఇప్పుడు వద్దండి నేను అన్నారు. లేదు లేదు, నేను తనతో మాట్లాడతాను, నేను మాట్లాడి ఆవిడ ఇష్టం ఏదో తెలుసుకొని తర్వాత మాట్లాడదాం అన్నారు. నాకేం తెలుసును, నాకు దడలు పుట్టుకుంది, ఏదో బాబు ఈయన కళ్ళు ఇట్లా పెట్టే భయంగా ఉండింది. అది పోయి అడిగారు, నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటికి 2 పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి ఆయనకు 35, నేను 15, 20 ఏళ్ళ డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్. అయ్యో మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను. అన్నాను, కాదు ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో, నాకు పిల్లలు లేరు కాబట్టి నేను చేసుకుంటున్నాను అని చెప్పాను. నేను పాడుతున్నాను కదా అన్నాను, పాడుకే నాకు అభ్యంతరం లేదు అని అన్నారు. కానీ ఒక 2 months 3 months అట్లా పాడటం అంతే జరిగింది, అక్కడ స్టాప్ వచ్చేసింది. ఇక అంతే పోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాడలేదు. మళ్ళీ ఆయన దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘంటసాల బలరామయ్య గారు, వాళ్ళ ముగ్గురు వచ్చి స్వప్న సుందరి తీస్తున్నాము, అందులో ఆమె పాడితేనే బాగుంటుందండి, ఆ పాటలు ఆమెను పాడమని చెప్పండి అని అన్నారు. వాళ్ళు వచ్చి అడిగినందువల్ల ఈయన కొంచెం మెత్తబడి సరే పోయి పాడిపోమన్నారు. అప్పుడు అట్లా మళ్ళీ స్టార్ట్ అయింది మ్యూజిక్ అంటూ. మహారాజా వారు మీ వారు మీ పాట విని ఆస్వాదించిన టైమ్స్ ఉండేవా? ఎలాగ మీ పాటని, అంటే ఇంట్లో అయినా? ఆయనకు మ్యూజిక్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఎంతసేపు వేటలు గుర్రాలు అవి తప్పించి అస్సలు ఏం తెలియదు ఆయనకు.